హిరణ్యాక్షుని వంశంలో రురుడు అనేవాడి కుమారుడు దుర్గముడు అనే దారుణమైనటువంటి రాక్షసుడు ఉండేవాడు. వాడికి స్వర్గాన్ని ఆక్రమించుకోవాలనే కోరిక పుట్టింది. దేవతలకి బలమేమిటా అని ఆలోచించాడు. వేదాలే దేవతలకి బలమని తెలుసుకున్నాడు. వెంటనే హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళి 1000 సంవత్సరాల కాలం పాటు ఘోరమైన తపస్సు చేశాడు. లోకాలన్నీ తల్లడిల్లిపోతూ ఉంటే బ్రహ్మదేవుడు వచ్చి వరాలు కోరుకోమన్నాడు. వేదాలు, బ్రాహ్మణుల దగ్గర ఉన్న సర్వ మంత్రాలు నా వశం కావాలి, దేవతల మీద నేను విజయం సాధించాలి అని కోరుకున్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు తథాస్తు అని అంతర్హితుడైపోయాడు. ఆ వరప్రభావం చేత భూమి మీద బ్రాహ్మణులెవరికీ కూడా వేద మంత్రాలు స్ఫురించడం లేదు, ఇతర మంత్రాలు ఏవి కూడా స్ఫురించడం లేదు. అంటే రాక్షసుల యొక్క బుద్ధి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా హిందూ ధర్మం మీద దాడి చేయటమే. ఈ కాలంలో కూడా నరరూప రాక్షసులు కొంతమంది ప్రతిరోజు హిందూ ధర్మం మీద దాడి చేస్తూనే ఉన్నారు. అలాంటి వాడికి భగవంతుడు పతనాన్ని రాసిపెట్టి ఉంచాడు. ఆ వరప్రభావం చేత భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు ఏవీ జరగటం లేదు. దేవతలకి హవిస్సులు అందటం లేదు. వర్షపు చుక్క పడటం లేదు. నేలలన్నీ బీటలు వారిపోయి ఉన్నాయి. పంట అనేది పండటం లేదు. తినటానికి తిండి లేదు. తీవ్రమైనటువంటి క్షామం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దుర్గమాసురుడు దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళంతా హవిస్సులు లేని కారణంగా నీరసించిపోయి ఉండటం చేత వాడితో యుద్ధం చేయలేక ఎవరి దారిన వాళ్ళు తలోదికి పారిపోయారు. వాడు స్వర్గాన్ని ఆక్రమించుకుని కూర్చున్నాడు. భూమి మీద తీవ్రమైనటువంటి దుర్భిక్షం, ఒకళ్ళని ఒకళ్ళు పీక్కు తినే పరిస్థితులు ఏర్పడినాయి. అలాంటి పరిస్థితి 100 సంవత్సరాల కాలం పాటు జరిగింది. అప్పుడు బ్రాహ్మణులంతా ఆలోచించి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి నిరాహారులై అమ్మవారిని గురించి తపస్సు చేశారు. కొంతకాలానికి అమ్మవారు శతాక్షిగా ఒంటి నిండా శాఖాలు ధరించి వారికి దర్శనమిచ్చింది. వెంటనే వారు అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నారు. ఇంతలో దేవతలు కూడా అక్కడికి చేరుకుని అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నారు. ఆమె అనంత నయనాల నుంచి కూడా అమ్మవారు 9 రోజుల పాటు కుంభవృష్టిని కురిపించింది. భూమి మీద ఉన్నటువంటి బావులు, తటాకాలు, నదులు, వాగులు, వంకలు నీటితో చక్కగా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఓషధులన్నీ కూడా పునరుజ్జీవింపబడ్డాయి. అలాగే చాలా కాలంగా నిరాహారంగా ఉన్నటువంటి బ్రాహ్మణులకి, దేవతలకి కూడా అమ్మవారు అక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఆమె ఒంటి మీద ఉన్నటువంటి శాఖలన్నింటినీ కూడా పంచి ఇచ్చింది. ఇదంతా కూడా ఆషాఢ మాసంలో జరిగింది. ఆ కారణం చేత ఆషాఢ మాసంలో మనమంతా కూడా అమ్మవారిని శాకంబరిగా అలంకరించుకుంటూ ఉంటాం. అలా అలంకరించినట్లయితే భూమి మీద దుర్భిక్షం ఉండదు అని మనమంతా కూడా విశ్వసించి అమ్మవారిని శాకంబరిగా అలంకరించి పూజిస్తూ ఉంటాం. జై శ్రీరామ్.